స్థానిక గణేష్వాడలో సుభాష్ రోడ్డు దగ్గరలో గల ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ఈరోజు దాదాపు ఒక 20 కుటుంబాలకి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ఎస్వి ఫౌండేషన్ జీవికపల్లి కార్తిక్ కుమార్, శంకర్, కనకయ్య, రవి, స్వామి, నరేష్, రాజు, నవీన్ తదితరుల చేతి మీదుగా బియ్యం, కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. ఎస్వి సేవా ఫౌండేషన్ ముందుకొచ్చింది. అందులో పేదవాళ్ళగా గుర్తించి ఉన్నది. అందులో భాగంగా వచ్చినటువంటి పేదలకు ప్రారంభించి అదే రకంగా రాజు ప్లస్ రాజు మిగతా ఇంకా పెద్దలు ఉన్నారు, తదితర వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా ప్లస్ మేమంతా వాళ్ళకు సరఫరా చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎస్వి సేవా ఫౌండేషన్ వారి యొక్క ఈ వస్తువుల పంపిణీ కార్యక్రమం. సుస్వాగతం, అన్నదాత సుఖీభవ అన్నారు. ఈ ఎస్వి సేవా ఫౌండేషన్ వారు కాస్తో కూస్తో కొంచెం పేదవాళ్ళుగా అన్ని రకాలుగా ఉండి లేనటువంటి అనాథలుగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ ఎస్వి సేవా ఫౌండేషన్ ఒక 5-10 రోజుల అది మన కిరాణం సామాను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బియ్యం కానీ వీళ్ళందరినీ ఎస్వి సేవా ఫౌండేషన్కు స్వాగతం, సుస్వాగతం, అన్నదాత సుఖీభవ అన్నారు. ఈ ఎస్వి సేవా ఫౌండేషన్ వారు కాస్తో కూస్తో కొంచెం పేదవాళ్ళుగా అన్ని రకాలుగా ఉండి లేనటువంటి అనాథలుగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ ఎస్వి సేవా ఫౌండేషన్ ఒక 5-10 రోజుల అది మన కిరాణం సామాను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బియ్యం కానీ అలాంటి వాళ్ళకి సాయం చేయడానికి ఎస్వి సేవా ఫౌండేషన్ ముందుకొచ్చింది. అందులో పేదవాళ్ళగా గుర్తించి మా టీము ఎస్వి సేవా ఫౌండేషన్ వాళ్ళ టీం పోయి వాళ్ళని పేదవాళ్ళగా గుర్తించి ఈరోజు ఈ బియ్యం కానీ పప్పులు ఉప్పులు కానీ వాళ్ళకు అందియటం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జనగామ టౌన్లో, జనగామ లోకల్లో కొంతమంది పేదలుగా గుర్తించి వాళ్ళకు ఈ కిరాణం సామాను కానీ బియ్యం కానీ అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా వచ్చినటువంటి పేదలకు ప్రారంభించి అదే రకంగా రాజు ప్లస్ రాజు మిగతా ఇంకా పెద్దలు ఉన్నారు, తదితర వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా ప్లస్ మేమంతా వాళ్ళకు సరఫరా చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎస్వి సేవా ఫౌండేషన్ వారి యొక్క ఈ వస్తువుల పంపిణీ కార్యక్రమం. జూమ్ పెట్టు, ముందుకో, మొత్తం కవర్ కావాలి. నువ్వేం చేయరికేనా? ఓకే, నువ్వు ఇట్రా రాజుగా ఇట్రా. కాదు కాదన్నా, నేను నేర్పి పని చేస్తున్నాను. ఫోటో కెమెరా ఓకే అలా అది తీసుకో, నువ్వు ఇట్రా. ఓకే, వాళ్ళని పేదవాళ్ళగా గుర్తించి ఈరోజు ఈ బియ్యం కానీ
పప్పులు ఉప్పులు కానీ వాళ్ళకు అందియటం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జనగామ టౌన్లో జనగామ లోకల్లో కొంతమంది పేదలుగా గుర్తించి వాళ్ళకు